పహల్గార్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యగా మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 30 మందిని హతమార్చిన ఘటన ఇవాళ మనం చూస్తున్నాము. ఈ ఈ సంఘటన పైన భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఈ దాడిపైన మీ అభిప్రాయం ఏమంటారు సార్? ఫస్ట్ HM TV ప్రేక్షకులకి మీకు అందరికీ నమస్కారం అండి. మేమేం చెప్తాల్సిన అంటే రాత్రి జరిగిన ఘటన ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మనము మాక్ డ్రిల్ చేస్తాము, ఈరోజు 7వ తారీఖు చేస్తామని చెప్పి కూడా ముందునే మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళపైన అటాక్ చేసినటువంటి త్రివిధ దళాల ప్రతి ఒక్కరికి, మన సహకరించినటువంటి దేశ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్రోహ చర్య, మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి మనం రావడం లేదు, కానీ POKలో చేస్తున్నట్టు ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడానికి ఏ నిర్ణయం అయితే ఇండియన్ ఆర్మీ తీసుకున్నదో దానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశ ప్రజలందరూ గర్వపడేదిగా ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటి ఉగ్రవాద దాడులు చేసి 3 జైషే మహమ్మద్ సంస్థ అయితేనేమి, లష్కరే తోయిబాన్ అయితేనేమి, ఈ సంస్థలందరినీ ధ్వంసం చేసినట్లు మనకు వెనుకడు వస్తుంది. క్లారిటీగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నిదానంగా ఒప్పుకుంటారు కూడా. నా ఉద్దేశం ఏమంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్య ప్రతిఘటనలాగా తెరపడుతోంది. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేయలేరులే, మనం ఏం అటాక్ చేసినా ఉగ్రవాదులు పంపించినా POK పైన ఆక్యుపేట్ చేసుకుంటూ ఉండొచ్చు, మనకు కూడా కట్టుబడి ఉంటారు అనే ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు తీసుకున్నటువంటి, మన ప్రధానమంత్రి ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయము మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాం. దేశ ప్రజలు కొద్దిగా నష్టపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చర్యలు నెక్స్ట్ జరగకుండా ఉండేదానికి ప్రతిచర్యగా తీసుకునే దానికి అందరూ సహకరిస్తున్నారు, సహకరిస్తారు కూడా. మనం చూసే పహల్గాల్ దాడిలో చూస్తుంటే ఎంత క్రూరంగా ప్రవర్తించారు అనేది మనం చూసాము. ఒక కుటుంబ సభ్యులను కావచ్చు, అందరినీ ఎంత క్రూరంగా ఉగ్రవాదులు మన వైపు దాడి చేశారు అనేది, దీనిపైన వాళ్ళకు ప్రతీకార చర్యగా ఇండియన్ ఆర్మీ సమాధానం చెప్పింది అనుకోవచ్చు. తప్పకుండా చెప్పింది సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు అని నేను చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు మీరు ముస్లిమా ఇండియనా అని ప్రతి ఒక్కరిని తెలియపరిచారు అక్కడ. కానీ పాకిస్తాన్ చేసిన కాదు, అది ఉగ్రవాదం చేసిన పని. POKలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏర్పడి ఇలా చేశామంటే భయపడతారు. మనకి ఈ జమ్మూ కాశ్మీర్ ఉండే POKని మనం ఆక్యుపేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే మనకి ఈ కాశ్మీర్లో ఉండే జనాలందరూ కూడా మనకు సహకరిస్తారనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ చేపించాయే, కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ ఆ POKలో ఉండే ప్రజలు కానీ చేసిన ఇది కాదు. కాబట్టి ఆ ఉగ్రవాద సంస్థలనే ఎతికి మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇస్తున్నాను, ఫ్రీడమ్ ఇస్తున్నాను ఇప్పుడైనా సరే. కాబట్టే రాత్రి మనం సక్సెస్ అవ్వగలిగినాం. వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయని ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ ప్రకారంగా నిఘా సంస్థలు చాలా పెరిగిపోయినాయి. అటాక్ చేసేదానికి మన వెపన్స్ చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఆ వెపన్స్ వల్ల మనం సక్సెస్ అవుతున్నాం. దాంతో పార్టీ మనం ప్రజలు కూడా సహకరించారంటే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళ ఎలా చేసినా 1:3 వాళ్ళు పాకిస్తాన్ ఒక్క మనిషి ఉన్నాడంటే మన దగ్గర నెఫరీ అయితేనేమి, వెపన్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి 1:3 ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ లేవు. కాబట్టి వాళ్ళు పిరికి పంద తరానికి ఇండియన్ ఆర్మీ హిందుస్థాన్ భయపడాల్సిన అవసరం అంటూ లేదు. వాళ్ళు అటాక్ చేయాలంటే వితిన్ 10 minutes 4 పక్కల ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్స్ చేసుకుందంటే వితిన్ 10 minutes కూడా చేస్తుంది. కానీ మనం ఇంతవరకు చాలామందిని కోల్పోయినాం. OP పరాక్రమం నేను చూశాను. జసల్మేర్, బాడ్మేర్ ఏరియాలో ఉండి మనము ఏదైతే మెయిన్స్ లెవర్ట్ చేశామో ఆ రికవరీలోనే మనకు చాలామంది మన క్యాజువాలిటీ అయిపోయారు. ఆపరేషన్ జరుగుతుంటూ కూడా అంతమంది క్యాజువాలిటీ అయ్యే వాళ్ళు కారు. కార్గిల్ వార్ ఆపరేషన్లు కూడా చేయాలని ఎందుకు చేయాల్సి వచ్చింది? మనం ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి సానుభూతి చూపించింది దానివల్ల జరిపింది. ఇప్పుడు సానుభూతి చూపకుండా ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏంటంటే మాజీ పౌరులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారు, యాత్రికులు ఉన్నారో వాళ్ళని కూడా భయభ్రాంతులు చేశారన్నమాట. అందువల్లనే ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది కూడా. ప్రధానమంత్రి కూడా చూసుకుని ఉంటారు, ఆర్మీ జవాన్లు చనిపోయింటూ కూడా చూసుకుని ఉంటారు. కానీ ఆర్మీ జవాన్లతో పాటు యాత్రికులు కూడా ఇలా చేస్తున్నారే, వీళ్ళకి సహకరించాలా లేదా అనే ఉద్దేశంలో అతను ప్రధానమంత్రి గారు మనం సహకరించారు. త్రివిధ దళాలకి ఎప్పుడు కలుస్తూనే ఉన్నారు, యుద్ధం జరిపిస్తున్నారు. ఇంకా సక్సెస్ చేయాలని, మన సక్సెస్ఫుల్ కావాలని ప్రతి ఒక్కరిని ఇండియన్ ఆర్మీ తరఫున, మాజీ తరపున నేను కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ఇవాళ మనం చూసినట్లయితే గత రాత్రి జరిగిన ఇండియన్ ఆర్మీ
పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేసి వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధానికి కాలు దూరే అవకాశాలు ఉన్నాయంటారా పాకిస్తాన్? ఉండొచ్చు, లేకపోవచ్చు సార్. ఎందుకంటే పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే మనం పోయినా పర్వాలేదు, మనం కూడా కొద్దిగా చూపించాలి అనే ధైర్యంతో వాళ్ళు ఉండొచ్చు. కానీ దాన్ని తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? మనం ప్రిపేర్గా ఉండాలి. మాక్ డ్రిల్ ఎందుకు చేపిస్తున్నా ఇప్పుడు? ఒకవేళ వాళ్ళు బాంబ్ బొంబార్ట్మెంట్ వేసినా కూడా దానికి మనం ఎలా తప్పించుకోవాలి అనేది మనకి ఇండియన్ ఆర్మీ తరఫున మాక్ డ్రిల్ అనేది జరిపిస్తున్నారు. దానికి అందరూ సహకరిస్తే ఏమవుతుంది? ఓకే, ఈ ఏరియాలో ఈ ఇంటిపైన బొంబార్ట్మెంట్ పడిందంటే కూడా మన లోపల ఉంటే, బంకర్ లోపల ఉంటే ఏమవుతుంది? సేఫ్ అవుతాం కదా. వాళ్ళు చేయాలంటే వాళ్ళకి మనం ఎలా చేయాలి అనేది మనకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చున్నాం అనమాట. కానీ ప్రజలకు, బార్డర్లో ఉండే జనాలకైతే అవగాహన ఉంది. ఎందుకంటే నేను 87 నుంచి అబ్దుల్యాన్ అయితేమి, మిరాన్ సాబ్ అయితేనేమి, అక్కడ ఆర్ఎస్పురా సెక్టర్లో కూడా సర్వీస్ చేశారు అనమాట. విత్ ఇన్ 50 to 50 10 గజాలు వాళ్ళు ఉంటే 10 గజాలు మన వాళ్ళు ఉండే, బంకర్లో ఉండే మేము ట్రైనింగ్ చేసి వచ్చాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. ఆడుండే వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తున్నాం అన్నమాట. 87లో మీరంతా వెనక్కి వెళ్ళిపోండి, మాకు యుద్ధం జరగవచ్చు అని వాళ్ళు పంపించా మాక్ డ్రిల్ జరిపించిన బార్డర్స్ ఉండే వాళ్ళకి. కానీ ఇప్పుడుండే ఎక్విప్మెంట్స్ ఏమవుతున్నాయి? 30 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు పోయే న్యూ టెక్నాలజీ వెపన్స్ వచ్చాయి కాబట్టి ఆ ప్రజల వరకు కూడా. కాబట్టి ఈరోజు నేను చెప్పారు ఈ మాక్ డ్రిల్ హైదరాబాద్ అయితేనేమి, వైజాగ్ అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి 344 చోట్ల మేము మాక్ డ్రిల్ జరిపిస్తున్నాము అని ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఆటం బాంబులు ఎక్కడైనా రావచ్చు, ఎలా చేయొచ్చు. అలా చేసేటప్పుడు మనకు వార్నింగ్ వచ్చినప్పుడే మీరు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంలో మన ఇండియన్ ఆర్మీ ఈ మాక్ డ్రిల్ అనేది చేపడతా ఉంది. ఇది చాలా సంతోషం అండి. ప్రతి ఒక్క ప్రజలకి తెలియపరచడం అనేది చాలా సంతోషం మా తరపున. ఇవాళ మనం చూస్తున్నామైతే ఏదైతే ఇండియా తీసుకొచ్చిన ఇవాళ ప్రతి భారతీయుడికి ఒక ఉదయం లేవగానే ఒక శుభవార్త వినిపించిందనే చెప్పాలి. ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 30 మంది ఉగ్రవాదులను హతం చేయడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పి భారతీయులందరూ సంబరాలు చేసుకుంటే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనం ఎవరైతే భారతీయులే కాదు మాజీ సైనికులు కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.